హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక పాత్ర పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకును 4-5 లవంగాలను వేసుకోండి. ఇప్పుడు చికెన్ వేసి కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. ఐదు నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. ఐదు నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారం వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి 10 నిమిషాల సేపు ఉడికించండి. పది నిమిషాల తర్వాత మూత తీసి గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని దించేసుకోవాలి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.